ప్రతి హీరోకి తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది. అది బాక్స్ ఆఫీస్ వసూళ్లకు ప్రధాన బలంగా మారుతుంది. ఇటీవలే మల్టీ స్టారర్లతో నడవడానికి సౌత్ ఇండియన్ స్టార్లు ఆసక్తి చూపుతున్న విషయం అందరికీ తెలిసింది. ఇది కలిసొచ్చే పరిణామం కూడా. గతంతో పోలిస్తే వర్తమానంలో పాన్ ఇండియా ట్రెండ్ స్టార్లు అవకాశాలు వెల్లువలను అమాంతం పెంచేసింది. ఈ పరిణామం సీనియర్ హీరోలు ఎక్స్పైరీ డేట్ని ఎక్స్టెండ్ చేస్తూ వస్తోంది. ఇక వయసు దాటాక కొందరికి అవకాశాలు దక్కడం చాలా కష్టం. కానీ ఇప్పుడున్న ట్రెండ్లో సీనియర్లకు వయసుతో సంబంధం లేకుండా అవకాశాలు వస్తున్నాయి. అలాగే సోలోగా ఒక్క హీరోనే సినిమా మొత్తాన్ని తన బుధస్కంధాలపైన నడిపించాలనే అత్యాశ కూడా ఇటీవల పెద్దగా కనిపించడం లేదు. ఏది ఏమైనా ఈ పరిణామం 60 ఏళ్లు దాటిన హీరోలకు బాగా కలిసి వస్తుంది. కల్కి 2898 ఏడీలో ప్రభాస్ ప్రధాన హీరో అయినా 70 ఏళ్ల పైనున్న అమితాబ్ బచ్చన్ కథ అంతా నడిపించారు. పాన్ ఇండియా ట్రెండ్ కల్పించిన అవకాశం ఇది. జైలర్లో రజనీకాంత్ సైతం మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ వంటి స్టార్లకు అవకాశం కల్పించి వారికి అదనపు ఆయుధాలుగా మలుచుకోగలిగారు. 60 ఏళ్లు దాటిన రజనీకి ఇదొక ప్రధాన అసెట్. లాల్, జాకీ కూడా 60 ఏళ్లు దాటిన హీరోలు. పెద్ద హీరోలకు తమ సినిమాల్లో పెద్ద పాత్రల్లో అవకాశాలు ఉంటే దానికి నిజంగా ధైర్యం అవసరం. రజనీ ఈ విషయంలో భేషజానికి పోలేదు. తదుపరి లోకేష్ కనకరాజన్ కూలీలోను, నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్ వంటి పెద్ద స్టార్లు రజనీకాంత్కి అవకాశం కల్పించారు. వీరంతా కీలక పాత్రల్లో నటిస్తున్నారా, కేవలం అతిథులుగానే కనిపిస్తారా అన్న దానిపైన క్లారిటీ లేదు. ఒకవేళ విక్రమ్ సినిమాలో కమల్, సేతుపతి, ఫహద్ పాత్రల్లా నాగ్, ఉపేంద్ర, సత్యరాజ్ పాత్రలు కుదిరాయంటే రజనీ సినిమా రేంజ్ మరో లెవెల్కి చేరిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తీస్తున్నది లోకేష్ కనకరాజన్ కాబట్టి అభిమానులకు ఆ మాత్రం గురి ఉంటుంది. బంగారం స్మగ్లింగ్, మాఫియా కథాంశం కాబట్టి భారీ యాక్షన్కి ఛాన్స్ ఉంటుంది. కూలీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. లోకేష్ మరోసారి తన గత బ్లాక్ బాస్టర్ రేంజ్లో అద్భుత కథాంశం, గ్రిప్పింగ్ నేరేషన్తో రక్తి కట్టిస్తాడని అంతా ఆశిస్తున్నారు. ఓవరాల్గా రజనీకాంత్, నాగార్జున, మోహన్ లాల్ లాంటి సౌత్ అగ్ర హీరోలు ఇతర సీనియర్ హీరోలను కలుపుకొని పోవడం సరికొత్త గేమ్ ప్లాన్. ఇది వర్కౌట్ అయితే ఇదే స్టార్లు రిపీటెడ్గా సినిమాలు చేసినా ఆశ్చర్యం అవసరం లేదు. మన దర్శక రచయితలు ఇలాంటి పాపులర్ స్టార్లను కలుపుకొని వెళ్లే కథల్ని, కంటెంట్లని రెడీ చేస్తే అది వారికి పాన్ ఇండియా రేంజ్లో అడ్వాంటేజ్ అవుతుందేమో.